అక్కడ ఫస్ట్ ఆయన తప్పు మాట్లాడారు కదా. సారయ్య గారికి బహుశా తెలిసి ఉండకపోవచ్చు ఆయనకి. బ్రాహ్మణులు అంటేనే అర్చక పురోహితులు అంటేనే బ్రాహ్మణులు అనుకుంటున్నారేమో. శౌర్యం తేజో దుర్దాక్షం యుద్ధే చాప్య పలాయనం దానమీశ్వర భావచ్చ క్షాత్రం కర్మ స్వభావజం. అంటే నిన్న సారయ్య గారు చేసిన అంశాల ప్రకారం ఇప్పుడు గర్భగుడి ఏదైతే ఉందో దేవుడి దేవాలయాల్లో కొందరు పురోహితులు లోపల ఉంటారు, కొన్ని గర్భగుడి ఆలయాలలో మనందరం కూడా వెళ్ళి మనం డైరెక్ట్ గా టచ్ చేసి మనం పూజ చేసుకోవచ్చు అనమాట. సో అంటే ఎందుకని కొన్ని దేవాలయాల్లో అలాంటి విశిష్టత, కొన్ని దేవాలయాల్లో ఇలాంటి విశిష్టత ఎందుకుంది? సహజంగా ఈ నాస్తిక సమాజం అంటే ఏమిటంటే దేవుణ్ణి నమ్మరు, అంటే ఏ దేవుణ్ణి నమ్మరు అని చెప్పేసి. సో ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతారు అనే వారిని విమర్శ చేయటం వారి ఉద్దేశంగా పెట్టుకున్నప్పుడు కేవలం మరి హిందువుల మీదే ఎందుకు ఈ ప్రచారం జరుగుతుందనే ప్రశ్న ఇందాక కూడా మీరు అన్నారు. మరి 100 కోట్ల మందిలో ఇట్లా ఎంతో మంది అమ్మాయిలని, లక్షల మంది అమ్మాయిలను లవ్ జిహాద్ పేరుతో ఎత్తుకుపోయి మతం మారబోతే చంపేయటం, ఈ రకంగా చిత్రం గురి పెడుతున్నారు. భూ జిహాద్ పేరుతో భూములు దోచుకుంటున్నారు. మనకి ఆలయాల ధ్వంసం, అనేక మసీదుల కింద ఇప్పటికీ అక్కడ రామాలయము శివాలయం ఇప్పుడు కూడా కనిపిస్తుంది. మరి ఏ రామాలయం ఏ శివాలయం మనం మసీదులు పూజ చేసి మనం నిర్మించామమ్మా మనం?